నేను డాక్టర్ శ్రీనివాస్ గారి దగ్గర పేషెంట్ అండి. నాకు తెలియక ఐ ఫేస్డ్ ఏ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ బికాస్ ఆఫ్ వెరికోస్ వెయిన్స్. నా రెండు కాళ్లలోనూ చాలా స్ట్రెయిన్ ఉన్నా కూడా ఒక కాలైతే అస్సలు విపరీతంగా ఐ కుడ్ నాట్ మూవ్ ఆల్సో అండి. చాలా కష్టపడ్డాను. ఐడెంటిఫై అయ్యాక కూడా వెంటనే రియాక్ట్ అవ్వలేదండి. అది కూడా నా తప్పే. అంటే మనం జనరల్ గా మన మైండ్ సైకాలజీ అలాగే ఉంటుంది. అంత సీరియస్ గా తీసుకోం మన హెల్త్ విషయం అంటే. అది నగ కొనుక్కోవడానికో లాకర్లో పెట్టుకోవడానికో ఎప్పుడో వేసుకునే 5 నిమిషాల కోసం కూడా తీసుకుంటాం కేర్, గానీ బాడీలో ఉన్న ఈ విషయం గురించి మటుకు ఎలా అయితే తీసుకోము. క్యాన్సర్, హార్ట్ పేషెంట్స్ ఇలా అయితే తీసుకుంటారో ఎవ్రీబడి ఆఫ్టర్ 45 ఇయర్స్ మీరు డాప్లర్ టెస్ట్ చేయించుకోవాలండి. చేయించుకున్నాక ఏ స్టేజ్ లో ఉన్నామో తెలుసుకుని దాని దగ్గర స్టెప్స్ తీసుకోవాలి. ఎందుకంటే మనం లెవెల్ 1కి వెళ్ళాక బ్యాక్ వచ్చే సీన్ లేదు. 2కి వెళ్తే ఇంకంతే, 3కి వెళ్తే ఇంక చెప్పొద్దు. అలా పోతూ ఉంటాం. కానీ ఇందులో విచిత్రం ఏంటంటే వెరికోస్ వెయిన్స్ లో అందరికీ పెయిన్ రాదు, అన్ని లెవెల్స్ లోనూ పెయిన్ రాదు. అది చివరికి వెళ్ళాక సినిమా చూపిస్తే చూడాల్సిందే. వెంకటేష్ కుమార్ గారు, డాక్టర్ శ్రీనివాస్ మన వెరికోస్ డాక్టర్ గారు ఇద్దరు చెప్పారు. పాపం 6 months క్రితమే నాకు చెప్పారు. బట్ నేను డెసిషన్ తీసుకొని లేట్ చేసి నేనే తెచ్చుకున్నా ఇంత స్టేజ్ కి. ఎంతసేపటికి మందులు వేసుకుంటే తగ్గిపోతుంది కదా, అది అవ్వదమ్మా. ఆయన చెప్తే ఏంటి ఇలా చెప్తున్నారు. తర్వాత మనం యాజ్ యూజువల్ మనం యూట్యూబ్ లో చదువుకోవడం, వినడం, ఇంకెవరో 10 మందితో డిస్కస్ చేయడం చేస్తాం. ఆఖరికి మళ్ళీ ఇక్కడికే వస్తాం. సార్ చెప్పిందే ఫైనల్. సార్ వీడియోస్ లో అన్ని డీటెయిల్ గా చెప్తారు. అన్ని వివరంగా అర్థం చేసుకుని, డైజెస్ట్ చేసుకుని, ఇంప్లిమెంట్ చేసుకుని బయటపడడం ఎవరిది వాళ్ళు తీసుకోవాల్సిన డెసిషన్ అండి. ఇది నేను కడాకండి ప్రతి వాళ్ళకి ఐ వాంట్ ఇన్సిస్ట్ అండ్ ఐ వాంట్ టెల్.